నామమున ఈ యొక్క పీస్ ర్యాలీతో మేము అందరం కూడా ఆరంభిస్తున్నాం. నీ కార్యము జరిగించండి. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ఒకసారి ఆలకించుము మా మొరను, ఆలకించుము దేవా. చెవియొక్కుము మా ప్రార్థనకు, ఒక మాట సెలవిమ్ము దేవా. విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. ఒకసారి చూడు నీ ప్రజల గోడు, ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు. విడిచి వెళ్ళినాము నీ సన్నిధినే, బలహీనులమైనాము నీవు లేకనే. బలపరచే నీ ఆత్మ కోసం నీ సన్నిధిలో నిలిచినాము. నీ చేయి చాపు నీ ప్రజల వైపు, నీ చల్లని చూపు చీకట్లను బాపు. కరుణించు కృప చూపు మా పైన యేసయ్యా.
ఉన్నది ఒక తీరని లోటే. ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నామము ఉన్నతమైనది, ఘనమైనది. నీ గొప్ప కార్యములను బట్టి స్తుతిస్తున్నాము. ఈ దినమున ఆ మంచి లేకపోవడం అన్నది తీరని లోటు, వారి కుటుంబానికి శాంతి, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నెమ్మదైన వాతావరణమును, సుఖవంతమైన ఆత్మకార్యాలను మీరు జరిగించే దేవుడో ప్రభువా, ఆ కుటుంబానికి మీరు చేసిన కార్యాన్ని బట్టి నాయన దుఃఖంలోనున్న ఆ కుటుంబానికి మీరు ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే క్రైస్తవ సమాజానికి ఎంతో తీరని లోటుగా మేము ప్రార్థిస్తున్నాము. అటువంటి దైవ సేవకుడు, గొప్ప వక్త, దేవుని యొక్క మాటలను అనర్గళంగా మాట్లాడగలిగే దైవ సేవకుడు మా మధ్య లేకపోవటం మాకందరికీ విచారాన్ని కలిగిస్తున్నది. న్యాయమైన పోరాటమును నీవు న్యాయాధిపతి అయిన దేవుడు అని నిరీక్షిస్తూ మేము ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కార్యము జరిగించమని ప్రార్థన చేస్తూ, అటువంటివి కులమత భేదములు లేకుండా అందరూ ఐక్యత కలిగి, సమానత్వము కలిగి ఈ దేవుని యొక్క ప్రేమలో సాగే కృపను దయచేయండి. ఈ శిలువ ధ్యానాలలో క్రీస్తు యేసు వారి యొక్క ప్రేమను పంచుతున్న ఈ దినాలలో ఈ దుఃఖకరమైన సన్నివేశాన్ని మీ సన్నిధిలో ఆయన యొక్క క్యాండిల్ రూపంలో మేము తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాంతి, సమాధానం నిత్యము నిరంతరము మనకును విడిచిపోయిన కుటుంబానికి, ఈ గ్రామమును దేవుని ఆత్మతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రభు యొక్క కార్యాలు మరి న్యాయవంతమైన కార్యాలు జరగాలని మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇంకా పోలీసు వారు విడుదల చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం వారు కూడా న్యాయమైన కార్యాలు వారు జరిగించలాగున, మరి న్యాయమైన తీర్పు వచ్చేలాగున కూడా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎక్కడ మోసము దగా లేకుండా, మరి అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ గా, మరొక విధం అయితే మరొక విధంగా వారు బయలుపరచలాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. రేపు సాయంత్రం విడుదల చేస్తారన్నారు. సో ఈ దినం ఈ రీతిగా మనందరం కూడా కలవటం దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.